హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే మార్నింగ్ 4:30కి అంతా లేచేసి, ఇల్లంతా క్లీన్ చేసి, మంచిగా ఫ్రెష్ అయ్యేసి, దీపారాధన చేసేసాము. ఇక్కడ ఎక్కడికెళ్తున్నాము అంటే టెంపుల్‌కెళ్తున్నాము. ఆ రోజు సండే. సో, ఇక్కడ చౌడేశ్వరి దేవి టెంపుల్ ఉంది దాసరిగట్ట. చాలా ఫేమస్ టెంపుల్. సో, అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా ఇలా పొలిమేర దాటి వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా నేనైతే ఎదురైతే వస్తాను. సో, అదొక సెంటిమెంట్ అనమాట. కోట్లింగేశ్వర స్వామి టెంపుల్ వీడియో పెట్టాను గదా! ఆ పక్క రోజనమాట. అది సాటర్డే వెళ్ళాము. ఇది సండే మార్నింగ్ అంతా స్టార్ట్ అయ్యాము. 4:30కి లేచి రెడీ అయినా కూడా మేము బయలుదేరేసరికి 6 అయింది. 6:30 అయింది. సో, కొంచెం ఆ టైంలో రోడ్లు కొంచెం ఖాళీగా ఉన్నాయి. కానీ బాగా అయితే ఎండైతే వచ్చేసిందనమాట ఆ రోజు. మేమున్న ఇంటి దగ్గర నుంచి ఆ టెంపుల్ వరకి 4 అవర్స్ అయితే ట్రావెల్ టైం పట్టింది. సో, సిటీలోనే చాలా ట్రాఫిక్ జామ్ అయిందనమాట. దగ్గరగా 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు సిటీయే సరిపోయింది. 1 అవర్ సిటీలోనే ఉన్నాము. ఇంకా సిటీ దాటిన తర్వాత అంటే పెద్ద ట్రాఫిక్ జామ్ అయితే ఏం లేదు. ఇంకా యశ్వంత్పూర్‌లో బాగా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యిందనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయ్యేటప్పటికి పిల్లలు చాలా స్లీపింగ్ మోడ్‌లో ఉన్నారనమాట. ఇంకా ఆ టైంలో నిద్ర లేపి స్నానాలు చేపియటం అంటే అంత ఈజీ కాదు ఈ చలికి. సో, పాపం లేపి ఇంకా టెంపుల్‌కెళ్తున్నాం కదా! ఇంక అందుకే స్నానాలైతే చేయించాను. అండ్ ఇక్కడ ముందు ఒక రెడ్ కలర్ కార్ ఎళ్తుంది కదా! చాలా బావుంది. ఇంకా వెళ్ళే దారిలోనే ఇక్కడ ఒకటి హోటల్ కనిపిస్తే ఇంక అక్కడ ఆగామనమాట బ్రేక్‌ఫాస్ట్‌కి. 8:30 ఆ టైంకి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా మా పూర్వీ కోసం అయితే దోస ఇంట్లోనే ప్రిపేర్ చేసి బాక్స్‌లో పెట్టుకొని తీసుకొచ్చా అనమాట. ఇంకా ఆమె ఎప్పుడు ఆకలి అంటదో తెలీదు. ఇంకా ఆమె కోసం ముందు జాగ్రత్తగా ఫుడ్ అయితే కొంచెం ఎక్కడికెళ్ళినా నేను ఆమె కోసం అయితే ఫుడ్ అయితే ప్యాక్ చేస్తాను. ఇంకా ఆమె అడక్క ముందే ఇక్కడ ఒక హోటల్ కనిపిస్తే ఇంకా ఇక్కడికైతే వచ్చేసామనమాట. ఎక్కడ ఎక్కువ కార్లుంటాయో అక్కడ అయితే ఆగుతాము. మనకు తెలీదు గదా! ఇలా హైవేలో ఉన్నప్పుడు ఎక్కువ వెహికల్స్ ఉన్న చోట ఓకే. ఈ హోటల్ బావుంటుంది అని చెప్పి ఒక గుడ్డిగా వెళ్ళిపోతాం గదా! సో, ఆ రోజైతే చైర్స్ అసలు దొరకలేదనమాట. సీట్స్ ఫుల్ అయిపోయినాయి. ఇంకా మేము కూడా ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే గానీ మాకు ప్లేసెస్ దొరకలేదు. అండ్ నెక్స్ట్ ఆ రోజు టిఫిన్ కూడా చాలా బావుందనమాట. మేము ఆర్డర్ ఇచ్చినవన్నీ టేస్ట్ అయితే చాలా బావున్నాయి. చట్నీస్ కూడా ఒక 3, 4 వెరైటీస్ చట్నీస్ పెట్టారు. అవి కూడా చాలా బావుంది. ఇంక ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చే లోపే నేను తీసుకొచ్చాను గదా దోస. సో, పిల్లలైతే ఆ దోస తినేసారనమాట పాపం ఆకలికి ఉండలేక. అండ్ ఇంకా ఆ రోజు వీకెండ్ అయ్యేటప్పటికి జనాలు కూడా ఫుల్ రష్ ఉన్నారు. ఇక్కడైతే ఆమె చేత్తో ఆమె తింటుంది. మామూలుగా అయితే స్కూల్‌లో ఇంకా ఆమంతట ఆమె తినాలి గదా! ఇంక అదే అలవాటయిపోయింది. స్కూల్ పుణ్యమా అంట ఆమె తినటం అయితే అలవాటు చేసుకుంది. ఇదొక ప్లస్ పాయింట్ అయింది. ఇంకా ఇంట్లో గూడా ఆమె చేత్తో ఆమె తింటది. ఇంకా రైస్ ఐటెమ్స్ కూడా తింటుందనమాట ఈ మధ్య. అండ్ ఇక్కడొచ్చేసి తట్టి ఇడ్లీ. ఇదైతే చాలా సాఫ్ట్‌గా ఉంది. బావుంది. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట నేను ఈ తట్టి ఇడ్లీ తినటం. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోతానే వెంటనే అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతది అని జెప్పి. సో, ఫస్ట్ టైమ్ వెళ్తున్నామనమాట ఆ టెంపుల్‌కి. అండ్ ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. సో, మా పూర్వి ఎక్కడికెళ్ళినా ఖచ్చితంగా బొమ్మలైతే ఆమె వెంట పెట్టుకొనొస్తది. ఖచ్చితంగా ఆడుతా ఉంటది కార్‌లో. ఇంకా మామూలుగా అయితే ఇంక ఎనక బెడ్ అయితే వెయ్యలేదు. నానున్నారు కదా! ఇంక అందుకే బెడ్ వేయలేదు. ఇంకా వీళ్ళిద్దరు ఉండే పనైతే ఖచ్చితంగా బెడ్ వేసేస్తాము. ఇంకా ఎనక కూర్చొని పడుకుంటా, ఆడుకుంటూ ఉంటారు వాళ్ళే. ఇంకా ముందు రోజు కోట్లింగేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళామని చెప్పాం గదా! సో, అక్కడ కొన్నారు ఈ పిజ్జా బొమ్మ. ఇంకా దాంతోనే ఇక్కడ ఆడుతూ ఉంది.
అండ్ ఇంక ఫైనల్‌గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మేము వచ్చేటప్పటికి 11:00 అయిందనమాట. ఇంకా సిటీలో ఒక 1 అవర్ టైం పట్టింది. అండ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ వరకు బ్రేక్‌ఫాస్ట్ దగ్గర అక్కడ టైం పట్టింది. ఇంకా చిన్నగా వచ్చేటప్పటికి 11:00 అయిందనమాట. ఇక్కడ పార్కింగ్ ఫుల్ అయిపోయింది. ఇంకా బయట పార్క్ చేయటానికి వెళ్తున్నాడనమాట. ఇక్కడ ఫేమస్ అనుకున్నవి జరుగుతాయంట. అందుకే ఈ టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్తారు. తుమ్కూర్ డిస్ట్రిక్ట్. ఇక్కడైతే ఎండలు బాగున్నాయన్నమాట. ఒక బెంగుళూరులో ఒక్కటే కొంచెం చల్లగా ఉంటది. ఇంకా కర్ణాటకలో కొన్ని ప్లేసెస్ ఎండలుగా ఉంటది. ఒక హిల్ స్టేషన్స్ తప్ప మిగతా ప్లేస్‌లన్నీ కొంచెం ఎండలుగానే ఉంటాయి. సో, ఇక్కడైతే ఇంకా మేము లోపలికైతే వెళ్తున్నాము. జనాలైతే బాగానే ఉన్నారు. అండ్ ఒక ఫంక్షన్ హాల్ గూడా ఉంది. అండ్ పెళ్ళిళ్ళు గూడా జరుగుతున్నాయన్నమాట. ఇక్కడొచ్చేసి అమ్మవారు చాలా పవర్‌ఫుల్ అంట. చౌడేశ్వరి దేవి అమ్మవారు. సో, ఇక్కడైతే మెయిన్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి జాతకం. జాతకం గూడా చెప్తారంట. జాతకం అంటే జాతకం గాదు, ప్రశ్న. మనము ఒక 4, 5 క్వెషన్స్ వరకు అడగొచ్చు. ఇంక అంతకు మించి ఎక్కువ అడగటానికి ఛాన్స్ ఉండదనమాట. సో, వాళ్ళకి గూడా తెలీదు. వాళ్ళేం రాస్తుంది, ఏం జెప్తుంది వాళ్ళకి గూడా తెలీదనమాట. సో, ఇక్కడ చూపిస్తాను. ఒక మండపం ఉంటుందనమాట. ఇంకా ఆ మండపంలో అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టేసి ఆ కలశంని, సో, అమ్మవారు ఉంటారు. అమ్మవారి తల మీద కలశం ఉంటుంది. సో, ఆ దేవుడి కాడ పెట్టి ఇక్కడ తీసుకొచ్చి చెప్తారనమాట. ఒక టేబుల్‌లాగా ఉంటుంది. ఆ టేబుల్ మీద రాస్తారు. ఒక క్వెషన్ మనం అడిగాము అంటే అది వాళ్ళు ఏ భాషలో రాస్తారో మరి వాళ్ళకి తెలుసో తెలీదో నాకైతే తెలీదు గానీ, మాకు కన్నడ నాకైతే రాదు గాబట్టి నాకసలేం అర్థం గాలేదు. వాళ్ళు కన్నడలోనే చెప్తున్నారు. సో, తెలుగు అర్థమవుతుంది కానీ వాళ్ళు కన్నడలో రిప్లై ఇస్తున్నారు. సో, రవికి కన్నడ వచ్చు కాబట్టి కొంచెం మేనేజ్ చేయగలిగాను. ఇంకోటేంటి అంటే ఎంట్రన్స్ టికెట్ ఉంటుందనమాట. దానికి గూడా ఒక టికెటు పర్ పర్సన్ వచ్చేసి 200. సో, మేమైతే జంట గాబట్టి మేము ఇద్దరికి కలిపి ఒక టికెటే తీసుకున్నాము. విడిగా కావాలన్నా గూడా తీసుకోవచ్చు. చాలామంది చాలా పాజిటివ్‌గా అయితే చెప్పారు. ఇక్కడ ఈ టెంపుల్ గురించి వాళ్ళు చెప్పినయి కరెక్ట్‌గా జరుగుతాయి అని. సో, ఆ నమ్మకంతోనే మేము వచ్చాము. ఈసారి నేను మళ్ళీ దీనికోసం మళ్ళీ వీడియో అయితే తీస్తాను. వాళ్ళు చెప్పినయి కరెక్ట్ జరిగినియా లేదా అని. సో, ఇదొక మండపం ఉంటుంది. ఇక్కడ వెయిట్ చేస్తున్నారనమాట జనాలు. సో, ఒక టికెట్‌లో నిమ్మకాయి అండ్ ఒక ప్రసాదం ఇస్తారు. అండ్ సెపరేట్‌గా దిష్టి తీయించుకోవడానికి గూడా ఒక టెంకాయ ఉంటుందనమాట. అది గూడా నరదిష్టి అవన్నీ తీసేస్తారు. సో, అది గూడా తీయించేసుకున్నాము. అండ్ ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇద్దరు మనుషులు పట్టుకొనొస్తున్నారు అమ్మవారిని. సో, అలా అమ్మవారుంటారు. ఆ కలశం కనిపిస్తుంది గదా! ఆ కలశంతో రాస్తారనమాట. ఇక్కడైతే ఇంక మేము కూర్చున్నాము. ఇక్కడ క్వెషన్స్ అయితే అడుగుతున్నాము. ఇంకా అక్కడ ఒక టేబుల్ కనిపిస్తుంది కదా! ఒక పొట్టులాగా ఉంటుంది. దాంట్లో ఏదో రాస్తారు. మనం అడిగిన దానికి వాళ్ళు యెస్ ఆర్ నో అవి ఆన్సర్స్ చెప్తారు. 1 ఇయర్‌లో జరుగుతుంది, 2 ఇయర్స్ టైం పడుతుంది అలా చెప్తారనమాట. ఇక్కడ తర్వాత మాదయిపోయిన తర్వాత మా నాన్న అయితే టోటల్ క్వెషన్ మార్క్ ఫేస్ పెట్టేసాడు. మా నాన్నకి అసలు ఏం అర్థం కాలేదు. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చెప్పించుకున్నారంట. వాళ్ళకి జరిగినియంట. సో, 100% నమ్మకంతో అందరూ చెప్తా ఉన్నారు. సో, మాకు చెప్పినవి జరిగితే మళ్ళీ నేను వీడియో అయితే ఖచ్చితంగా షూట్ చేస్తాను. సో, ఇక్కడైతే ఇంకా అది అయిపోయింది. ఇంకా భోజనాల దగ్గరకైతే వచ్చాను. అన్నదాన సత్రం. ఎప్పుడు వచ్చినా ఫుడ్ అయితే ఉంటుందంట. సో, ఇంకా ఆ రోజు పెళ్లి జరుగుతుంది కదా! యాక్చువల్లీ మాకసలు తెలీదు అది పెళ్లి భోజనం అని చెప్పి. ప్రతిరోజు ఇలానే ఉంటుందేమో అనుకున్నాము. ఇంకా తర్వాత అక్కడ కెమెరామ్యాన్ వీడియోలు, ఫోటోలు తీస్తా ఉంటే అప్పుడు అనిపించింది, ఓ షిట్ ఇది పెళ్లి భోజనం వచ్చాము అయ్యో అనుకున్నాను. సో, గుంపులో గోవిందా అనుకొని తినేసామన్నమాట. ఆ రోజు మంచిగా వాటర్ బాటిల్స్ ఇచ్చారు. పాయసం, పలావు అండ్ 1కి 2 కర్రీస్ అండ్ సాంబారు అన్నీ పెట్టారనమాట. ఫుడ్ అయితే తినలేకపోయాము. అండ్ నాకు రిటర్న్ గిఫ్ట్ కూడా వచ్చిందనమాట. పెళ్ళికొచ్చిన మనిషి అనుకుందో ఏమో తెలీదు కానీ ఆంటీ నాకు ఒక ప్లేట్ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. సో, ఇంకా భోజనం చేసేసి బయటకైతే వచ్చాము. అలానే అందరికీ ఐస్ క్రీమ్స్ కూడా పెట్టారనమాట. సో, ఆ రోజు ఎండలున్నాయన్నమాట. మామూలుగా లేదు ఎండలు. సో, ఫుల్ దప్పికేసేసింది. ఒక 2 బాటిల్స్ అయితే హ్యాండ్ బ్యాగ్‌లో ఏసుకొచ్చేసాను. మంచినీళ్ళు తాగటానికి ఉంటాయని చెప్పి. అంత దాహంగా ఉంది. సో, ఇంకా వచ్చే దారిలో ఇంకా బెంగుళూరు అయితే వచ్చేసాము. ఇక్కడ ఐకియా కనిపిస్తే ఇంకా ఐకియాకైతే వచ్చేసాము.
ఇంకా ఆ రోజు ఐకియాలో ఫుల్ రష్ ఉన్నారు జనాలు. నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ రాలేదు చూడాలి అని. సో, నాకేమంత అనిపించలేదనమాట. హైదరాబాద్‌లో ఐకియా చాలా బావుంటదంట. ఇప్పుడు నాకు పెద్ద యూజ్ లేదు ఈ ఐకియాతో అని చెప్పి నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపిలా. ఇంకా ఇది చూసేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళాము. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లే గనకైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే దెన్ బై. టేక్ కేర్.